హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మైదా పిండి గవ్వలండి. ఈ గవ్వలు అనేవి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. చూసారు కదండి, చాలా గుల్లగా వచ్చాయి. ఇప్పుడు ఈ మైదా పిండి గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 2 కప్పులు మైదా పిండి తీసుకున్నానండి. 2 కప్పుల మైదా పిండికి పావు కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుందాం. అదే సుచి రవ్వ అంటాం కదండి, తెల్ల రవ్వ. పావు కప్పు వేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. గవ్వలనేవి గుల్లగా రావాలంటే ఇలాగా వేడి వేడి నెయ్యి ఒక 3 స్పూన్ల వరకు వేసుకోవాలండి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా వేయొచ్చండి. చూసారు కదండి, ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పిండికి పట్టేటట్టు చేత్తో కలుపుకుందాం. ఈ గవ్వలు అనేవి చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఇలాగా పిండిలో మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ అనేది ఒక్కసారి ఎక్కువ పోయకూడదండి, కొద్దిగా పోసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. పిండి అనేది మనం ఎంత బాగా కలుపుకుంటే గవ్వలు కూడా అంత బాగా వస్తాయండి. చూసారు కదండి, పిండి మొత్తం కూడా ఈ విధంగా దగ్గరికి వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుందామండి. ఒక 20 నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటే పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. అలాగే తడి క్లాత్ వేసుకోవాలండి. తడి క్లాత్ వేయడం వల్ల పిండి ఆరకుండా నాని చాలా బాగుంటుందండి. చూసారు కదండి, 20 నిమిషాల తర్వాత మనం మూత తీసేద్దాం. చూసారు కదండి, పిండి అనేది సాఫ్ట్గా తయారైంది. మనం వేలుతో ప్రెస్ చేస్తే ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం గవ్వలు అనేవి రెడీ చేసేసుకుందాం. ఇలాగా కొద్దిగా తీసుకుంటూ పిండిని మనం చిన్న బాల్లా చేసుకోవాలండి. మరీ పెద్దవైతే వేగడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది. ఇలాగా చిన్న బాల్లా చేసుకోవాలి. ఈ గవ్వలు అనేవి మనం ఒక్కసారి రెడీ చేసుకొని ఆయిల్లో వేయించేసుకోవచ్చండి. చూసారు కదండి, బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి. మీ దగ్గర గవ్వల బళ్ళు ఉంటే దాంతో చేసుకోవచ్చండి, లేదంటే ఇలాగా జల్లెడ గరెట్లు ఉంటాయి కదండి, వాటితో అయినా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా గవ్వలు అనేవి రెడీ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగా ఫోర్క్తో అయినా ఇలాగ గవ్వలు తయారు చేసుకోవచ్చండి. మనకు ఏది వీలుగా ఉంటే దాంతో ఈ గవ్వలు అనేవి రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతాయి. చూసారు కదండి, ఇదే విధంగా గవ్వలు మొత్తం కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కకూడదండి. ఆయిల్ బాగా హీట్లో ఉంటే గవ్వలు అనేవి మాడిపోతాయి, లోపల కుక్ అవ్వకుండా పైన మాడిపోతాయి అన్నమాట. చూసారు కదండి, ఇలాగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేసేయాలండి. నెక్స్ట్ మనం ఇలా గరిటతో అన్ని సైడ్లు కలిసేటట్టు కలుపుకోవాలి. గవ్వలు అనేవి వేగితే పైన ఈ నురగ వస్తుంది కదండి, ఆ నురగ మొత్తం కూడా తగ్గిపోతుంది. చూసారు కదండి, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఇలా వేగితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా వేయించి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ గవ్వలకి పాకం కూడా రెడీ చేసుకుందామండి. 2 కప్పుల మైదా పిండికి వచ్చేసి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ అనేది మరీ ఎక్కువ పోస్తే పాకం రావడం లేట్ అవుతుందండి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. బెల్లంలో తుక్కు, ఇసుక అలాంటివి ఉంటే వడకట్టుకోవడం మంచిదండి. చూసారు కదండి, పాకం అనేది మరీ ముద్రపాకం అవసరం లేదండి. మనకి చేత్తో పట్టుకుంటే ఇలాగా తీగ పాకం వస్తే సరిపోతుంది. చూసారు కదండి, మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. మనం వేయించి పెట్టుకున్న గవ్వల్ని ఈ పాకంలో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలాగా గవ్వలకి మొత్తం కూడా బెల్లం పాకం కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో ఇలాగా ఆరబెట్టుకుందాం. పాకం గిన్నెలోనే ఉంచేస్తే అతుక్కుపోతాయండి. ఇలాగా విడివిడిగా అయితే మనకి పొడిలాడుతూ వచ్చేస్తాయి అన్నమాట ఆరిన తర్వాత. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి బెల్లం గవ్వలు అనేవి రెడీ అయిపోయాయి కదండి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే
పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.